నమస్కారం. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు దివ్యాంగులు వారి సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. తమ కోసం ప్రత్యేకంగా పరిష్కార వేదికను ఏర్పాటు చేసిన కలెక్టర్కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నోడల్ ఆఫీసర్ వై దోసిరెడ్డి, ఆర్డీఓ ఎం సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబులు వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి భవానీబాబు, మున్సిపల్, రెవెన్యూ, దివ్యాంగుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో 2002 నాటి సర్ డేటాతో మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలు సేకరిస్తున్నామని తాడేపల్లిగూడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం సూర్యారావు చెప్పారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటువంటి వారి నుంచి 11 రకాల ధృవీకరణలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డు డిమాండ్ చేయడానికి వీలు లేదని, తనకు తానుగా ఇవ్వాల్సి ఉందన్నారు. విద్యావంతుల నుంచి 10వ తరగతి సర్టిఫికేట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి ఐడి కార్డులను పౌరసత్వం కోసం తీసుకుంటున్నట్లు తెలిపారు. పాత ఓటర్ల జాబితాతో సంబంధం లేని అనర్హులు చాలా తక్కువ మంది ఉంటారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, అసిస్టెంట్ కమిషనర్ డి భవానీబాబు, ఎలక్షన్ డీటీ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామగాని సత్యనారాయణ పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీటింగ్ సమాచారం లేదని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సమావేశాన్ని మధ్యలోనే ముగించి తిరిగి సోమవారం నిర్వహిస్తామని ఆర్డీఓ సూర్యారావు ప్రకటించారు. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తనకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కటారి విశ్వనాథరాజు శనివారం నగదు బహుమతులు అందించారు. ఈ మేరకు 584 మార్కులతో ఫస్ట్ సాధించిన ఎస్ సురేఖకు 3000, సెకండ్ ప్రైజ్ గా 582 మార్కులు సాధించిన ఎం తేజ శ్రీవల్లికు 2000, థర్డ్ ప్రైజ్ గా 564 మార్కులు సాధించిన పి సూర్యతేజకు 2000 అందజేసి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడవల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు, మాజీ అధ్యక్షులు కటారి శారదాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ దిశగా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రయాణం చేస్తే మీరు చెట్టు మీద కూర్చొని మీ కొమ్మ మీద నడుకున్నట్టుగా మీ జీవితం పాడైపోతుంది. వారు దయచేసి గమనించాలని కోరుకుంటూ వచ్చిన హెచ్ఆర్స్ అందరూ కూడా చక్కగా మీరు ఇంటర్వ్యూ చేసి మీరు చక్కగా ఉద్యోగాలు పొందాలని మీ అందరినీ కోరుకుంటూ, హెచ్ఆర్స్ కూడా చిన్న అభ్యర్థి మా వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అదే టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళంటే కనుక కొంచెం చురుగ్గా టాలెంటెడ్ గా ఉంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కొంత మీరు కనుక ట్రైనింగ్ ఇస్తే కనుక వాళ్ళకంటే ఇందాక చెప్పినట్టుగా మట్టిలో మాణిక్యాలు మా వాళ్ళు ప్రమాణంగా చాకుల్లాగా పనిచేస్తారు. చిన్న చిన్న లోపాలుగా ఉంటే కనుక వాటిని పరిధిలో పెట్టి రిజెక్ట్ చేయకోకుండా మా వాళ్ళ గురించి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేలా చేయాలని చెప్పని కూడా హెచ్ఆర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క సమావేశాలను కూడా భాగస్వామ్యం చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ వారికి మీకు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, ఎస్ చిన్ని, ఏ రామకృష్ణ, బి ముత్యాలరావులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ శివరాముడు తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలపై శనివారం ఆయన సమీక్షించి మాట్లాడారు. డివిజన్లో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ క్లినిక్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిష్కరిస్తున్నామని అన్నారు. అన్ని శాఖల అధికారులను ఒకచోట సమన్వయం చేసి కేసులను సమీక్షిస్తున్నామని చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో పరిశీలించగల అంశాలను వెంటనే పరిష్కరించడంతో పాటు
మిగిలిన కేసులకు అవసరమైన నివేదికలను తక్షణమే సేకరిస్తున్నామని పేర్కొన్నారు. మనకి రెవెన్యూ క్లినిక్స్ రీఓపెనింగ్ కేసెస్ అనేటువంటివి పెండింగ్ తొందరగా క్లియర్ చేయమని చెప్పారు. అందుకోసం అని చెప్పి మా డివిజన్లో రెవెన్యూ క్లినిక్ సంబంధించి 16, అదేవిధంగా రీఓపెనింగ్ కేసెస్ 38, టోటల్గా 54 కేసెస్ మనకు పెండింగ్ ఉండడం వలన మనకు మనకు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీటెడ్గా తిరుగుతున్నారు కాబట్టి మన మండలాల నుండి కూడా రిపోర్ట్స్ రావాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ అర్జీదారులను తహసీల్దార్ ఆఫీస్ నుండి ఆ కన్సర్న్ పర్సన్స్ని మరియు మా ఆఫీస్లో ఉన్నటువంటి కన్సర్న్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అర్జీని సమగ్రంగా పరిశీలించి చేయదగ్గట్టు ఏమన్నది ఇక్కడ పరిష్కారం చేయడం లేదంటే కాకుండా ఏదైనా రిపోర్ట్ చెప్పేయాల్సినటువంటి రిపోర్ట్ చెప్పేయడం. ఈ పద్ధతిలో ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు డ్రైవ్ను చేపట్టాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో 2014 జూన్ 27న జరిగిన గ్యాస్ పైప్లైన్ పేలుడు ప్రమాదానికి శనివారంతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో భాగంగా వార్షిక సంస్మరణ సందర్భంగా గ్రామంలోని స్తూపం వద్ద బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి మృతులకు నివాళులర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. ప్రమాదం అనంతరం ప్రభుత్వం ప్రకటించిన గ్రామ దత్తత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి తదితర హామీలను గుర్తు చేసుకున్నారు. సంబంధిత పనులు పూర్తి చేసి మిగిలిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజాము సుప్రభాత సేవతో మొదలై సాయంత్రం వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. విద్యార్థి దశ జీవితాన్ని తీర్చిదిద్దే అత్యంత కీలకమైన సమయమని, ఈ దశలో మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల వినియోగ నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతలకు శనివారం ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల ద్వారా రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే నేషనల్ డి అడిక్షన్ హెల్ప్ లైన్ 14446 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. తొలి దశలోనే అప్రమత్తంగా ఉంటే మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలను సులభంగా నివారించవచ్చని పేర్కొన్నారు. ఈరోజు మనందరం ఇక్కడ రావడానికి భారతదేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య కారణం అదేంటి? డ్రగ్స్. ఒకప్పుడు దేశం మీద యుద్ధాలు ఏం చేసేవి? భారతదేశానికి శత్రువు అంటే ఏం చెప్పేవాళ్ళు? పాకిస్తాన్ అని చెప్పేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు మనకి శత్రువు? పాకిస్తాన్ కాదు, డ్రగ్స్. ఒకప్పుడు ఏదైనా దేశం మీద గెలవాలంటే బయట నుంచి బాంబులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? స్లోగా డ్రగ్స్ పంపించేస్తారు. అప్పుడు ఏమవుతారు? మీలాగా యంగ్స్టర్స్ అందరూ ఆ డ్రగ్స్ అన్ని తీసేసుకొని నిర్వీర్యం అయిపోతే దేశం ఆటోమేటిక్గా కూలిపోతుంది. అది వాళ్ళ ప్లాన్. సో మీకు 2-3 విషయాలు మాత్రం చెప్పి నేను క్లోజ్ చేస్తాము. మీ అందరిలో ఎంతమంది డాక్టర్స్ అవుతారు? ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి,
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ బి విశ్వమోహన్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ పి శారద, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి రామ్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ సరుకులను ఇళ్లకు వెళ్లి ఇవ్వాలి. డీలర్లను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గంలో 95 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. గ్రామాల్లో ఆలయాలను పరిరక్షిస్తూ సంస్కృతిని నిలబెట్టాలి. కోనాల గ్రామంలో ప్రజలకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ బాధ్యత పౌర సమాజానిదే. తణుకులో ఉద్బోధించిన జన విజ్ఞాన వేదిక నేత బ్రహ్మారెడ్డి. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ మృతి. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కొవ్వూరులో వెల్లడించిన ఎమ్మెల్యే ముప్పిడి. నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పైప్ లైన్ పేలుడు ప్రమాదంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రభుత్వాన్ని కోరుతున్న ఆ ప్రాంత ప్రజలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు. 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. ఏలూరు జిల్లాలో క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.